యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలవనంపి, నేను దేవదారు రాణితో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనులను ఇక కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వపు ఇశ్రాయేలీలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక నిండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. మరియు యెహోవానకు నేను నీకు సెలవిచ్చినదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనల్ని మరొక ఆదివారం, పునరుద్ధాన దినం, పరిశుద్ధమైన ఆదివారం, మరి దేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆయన నామాన్ని కనపరుచుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. దావీదు అనే ఒక భక్తుడి గురించి ఇక్కడ రాయబడుతుంది. దేవుడు దావీదును రాజుగా చేసిన తర్వాత నలుదిశల దావీదుకు నెమ్మదిని కలుగు చేశాడు. శత్రువులందరినీ దావీదు చేత యుద్ధం చేయించాడు. శత్రువులందరి మీద దావీదు విజయం సాధించాడు. దానికి దేవుడు ఎంతగానో దావీదుకు కృప చూపి ఉన్నాడు. కృప చూపిన తర్వాత దావీదు ఒకరోజు ఆలోచిస్తున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను మంచి నివాసములో ఉన్నాను, నా దేవుని మందస్సము డేరాలలో ఉన్నది, ఆ డేరాల్లో మా దేవుని మందస్సం ఉండటం కరెక్ట్ కాదు, ఒక మందిరము కట్టాలని ఒక ఆలోచన దావీదుకు వచ్చింది. ఆలోచన ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఆలోచన వచ్చిన తర్వాత ప్రవక్త అయిన నాతానును పిలిపించుకుని నాతానుతో చెప్తున్నాడు, అయ్యా దైవజనుడా, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, మరి ఏమంటారు అని ప్రవక్తతో చెప్తున్నాడు దావీదు రాజు. అప్పుడు నాతాను అంటున్నాడు, సరే ప్రార్థన చేద్దాం అన్నప్పుడు దేవుడు నాతానుతో ప్రవక్తతో మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, దావీదు ఒకానొకప్పుడు గొర్రెల దొడ్డిలో నుంచి, అంటే చాలా దీన స్థితి, అతని యొక్క పని ఏంటంటే గొర్రెలు కాచుకునే పని, దావీదు పని. వాళ్ళ నాన్నకు 8 మంది పిల్లలు, 8 మందిలో చివరి వాడు దావీదు. దావీదును గొర్రెలు కాచుకునే పని అప్పగించాడు వాళ్ళ నాన్న యెషయా. అయితే దావీదు అంత దీనస్థితిలో నుంచి దేవుడు గ్రహించి, దేవుడు గుర్తించి దావీదును ఉన్నత స్థానంలో తీసుకొచ్చాడు. అయితే దావీదు ఆ మందిరము కట్టాలి, దేవుడికి ఒక మందిరము కట్టాలి, మందసము డేరాలో ఉండి ఎండకి ఎండి వానకు తడిసి ఇలాగా ఉంటుంది, ఇలాగా కాకుండా మందిరం కట్టాలని ఆశ అతనికి ఉండటం మంచిదే. కానీ అతను చేత నేను అనేక యుద్ధాలు చేయించాను. యుద్ధాలు చేసిన తర్వాత ఆయన చేతులంతా రక్తమయమైపోయింది. కాబట్టి అతనికి వచ్చిన ఆలోచన మంచిదే, కానీ అతని చేత కట్టించను, కానీ అతనికి ఒక కుమారుని ఇస్తాను,
ఆ కుమారుడు ఈ యొక్క దావీదు ఏ ఆలోచన అయితే మందిరము కట్టాలని కలిగి ఉన్నాడో ఆ మందిరము నేను దావీదు యొక్క కుమారుడు చేత ఆ మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు నాతాను ప్రవక్తతో ఈ మాటలన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ తర్వాత దావీదు నాతాను వచ్చి దావీదు చెప్తాడు, అయ్యా నీ ఆలోచన మంచిదే, మందిరం కట్టాలనుకుంటున్నావు మంచిదే, కానీ నువ్వు యుద్ధాలు చేసి చేసి నీ చేతులంతా రక్తం అయిపోయింది, అంత పరిశుద్ధమైన మందిరము నువ్వు వద్దంటున్నాడు దేవుడు. కానీ నీకున్న ఆశను బట్టి నీ కొడుకు చేత మంచి సుందరమైన మందిరాన్ని కట్టిస్తానని దేవుడు చెప్తున్నాడని ఆ 7వ అధ్యాయం అంతా నాతాను దావీదుకు మధ్య సంభాషణ, ప్రవక్త అయిన నాతానుతో దావీదుతో మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఆ తర్వాత దావీదు మళ్ళా గుడారంలోకి వెళ్ళి ఏడ్చుకుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావు, నేను అసలు హీన స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చావు, ఇంత గొప్ప యోగ్యత ఇచ్చావు, నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా, ఒకవేళ నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మరలా వారిని మంచి మార్గంలో నేనున్నా లేకపోయినా మంచి మార్గంలో తీసుకురయ్యా, అయ్యా నా కుటుంబం అంతా నిత్యము, నా కుటుంబం మొత్తం నిత్యము నీ ఆశీర్వాదం పొందాలయ్యా, ఒక్క కోరుకుంటున్నానని ఆయన దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది 7వ అధ్యాయం. అయితే ఈ అధ్యాయంలో నాకు నచ్చిన ఒక మాట అది ఏంటంటే 11వ వచనం. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. హల్లెలూయా. అందరూ చెప్తారు ఈ మాట, నీ శత్రువుల మీద, పెద్దగా బిగ్గరగా చెప్తారు, నీ శత్రువుల మీద. ఈరోజు మీకు విజయం రావాలన్నా జయం రావాలన్నా బిగ్గరగా చెప్తాను, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరు అంటే మనకి జయమిచ్చే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే జయమిచ్చే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే నెమ్మదిని కలుగు చేసే దేవుడు. ఈరోజు ప్రతి మానవుడికి కోరిక ఏంటంటే నేను ప్రతి పనిలో నాకు జయం రావాలి. నేను చేసే వ్యాపారంలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, ప్రతి పనిలో నేను చేసే ప్రతి అడుగులో నాకు జయం రావాలని కోరుకుంటాడు. అలాగే నాకు నెమ్మది సమాధానం కలిగి ఉండాలి అంటాడు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం మహాభాగ్యం ఉండాలంటే అతనికి మనశ్శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలి. ఇవి కలుగు చేసేవారు ఎవరంటే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ దావీదుతో నీ శత్రువుల మీద నీకు జయమిస్తున్నాడు. దావీదు జీవితం ఒకసారి మనం వెనక్కి చూస్తే తన జీవితం అంతా ఒక పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, తండ్రి దగ్గర నుంచి పోరాటం, అన్నల దగ్గర నుంచి పోరాటం, ఎన్నో సమస్యలు. తన బ్రతుకు అంతా ఒక పోరాటంగా ఉంటా ఉండేది. కానీ దావీదుకు ఎవరు ఉన్నా లేకపోయినా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ శత్రువుల మీద నీకేమిస్తారన్నాడు, జయమిస్తాను. అంతలాంటి రాజు కూడా శత్రువులు, ఎందుకంటే పైన 7వ వచనం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి. నలుదిక్కులు శత్రువులందరి మీద దావీదుకి ఏం చేశాడంట, విజయం ఇచ్చాడంట. ఇక నలుదిక్కులు, ఇక ఎవరి మీద యుద్ధం చేయాలో వాళ్ళ మీద చేసేయటం, అందరి మీద యుద్ధం చేసేసి గెలిచేసాడు. ఇక నలుదిక్కుల ఏం జరిగింది తెలుసా, నెమ్మది కలిగింది. సొలొమోను వచ్చే టైంకి యుద్ధాలే లేవు. సొలొమోను పరిపాలన చేసిన టైంలో కొడుకు వచ్చే టయానికి యుద్ధాలు లేకోకుండా, శత్రువులే లేకోకుండా చేసేసాడు. అందరినీ ఆయనకు ఫేవరబుల్గా చేసేసుకున్నాడు. అలాగ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మరి ఇంత గొప్ప విజయాన్ని దావీదుకు దేవుడు ఎలాగిచ్చాడు, అసలు దావీదుకు ఉన్న శత్రువులు ఎవరు, ఇది ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, దావీదుకున్న మొదటి శత్రువు ఎవరో తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం
18వ అధ్యాయం 22వ వచనం కానీ చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషించగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడినై ఉండగా రాజునకు అల్లుడునగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదునకు పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడుపు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులతో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లను తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలుకు మొదటి శత్రువు ఎవరో తెలుసా? పిల్లనిచ్చిన మామ. దావీదుకు మొదటి శత్రువు ఎవరంటే పిల్లనిచ్చిన మామ. ఆ మామ పేరు సౌలు. ఎందుకయ్యా పిల్లనిచ్చి అల్లుడు చంపాలనుకుంటున్నాడు? ఎందుకు ఆయన అంత కోపము? ఎందుకు అంత శత్రువు అయ్యాడు అల్లుడు? అల్లుడిని చంపితే కూతురు జీవితం నాశనం అయిపోయింది కదా. అంత కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఒకటే, 18వ అధ్యాయంలో అక్కడ జరుగుతుంది. 6వ వచనం. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటి నుండి తంబూరులతోనూ సంబరములతోనూ వాద్యముతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు వచ్చింది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతము చేసేది. ఆ మాట సౌలుకు ఇంపుగా ఉండనందున అతను బహు కోపము తెచ్చుకుని, వారు దావీదును 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకునిను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. ఇక్కడ మామైన సౌలు అల్లుడి మీద ఎందుకయ్యా అంత కోపం అంటే విషపు చూపు. ఏంటి విషపు చూపు? దావీదు గొలియాతును చంపాడు. యాక్చువల్గా సౌలు రాజు కాబట్టి సౌలు చంపాలా. సౌలు చంపలేకపోయాడు, ఇంకెవరు చంపలేకపోయారు. దేవుని శక్తితో దావీదు గొలియాతును చంపాడు. దానికి జనము సంతోషపడి దావీదుకు 10,000 కొలది అని పొగిడారు. ఆ పొగడ్తలకి, ఎందుకంటే అతను విజయం సాధించాడు కాబట్టి అతన్ని గణపరిచారు, గౌరవించారు. రాజు చేయలేని పని ఒక సామాన్యుడైన చిన్నవాడు, గొర్రెలు కాల్చుకునేవాడు, గొలియాతు 6 అడుగులో ఉన్న గొలియాతు 3 అడుగులో ఉన్న దావీదు కొట్టగలిగాడంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ సంరక్షించాడంటే అది గొప్ప విజయం. అందుకని స్త్రీలు పురుషులు అందరూ కూడా దావీదును పొగిడారు. ఆ పొగడటం వల్ల సౌలుకు దావీదు మీదకి ఏమొచ్చింది? విషపు చూపు వచ్చింది. హల్లెలూయా. ఆనాటి నుండి దావీదుని చంపాలనుకున్నాడు. అది కూడా ఎలా చంపాలనుకుంటున్నాడు? ఇందాక మనం చదువుకున్న 18వ అధ్యాయంలో, ఇదిగో దావీదును మన కుమార్తెనిచ్చి ఏమంటున్నాడంటే 22, తన సేవకులు పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి
రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీళ్ళ స్నేహంగా ఉన్నారు కాబట్టి నీవు రాజులకు అల్లుడు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చును. అల్లుడు చేసుకుంటే ఇంకా ఈజీగా చంపేయచ్చు, ఎందుకంటే ఇంకా దూరం ఉండదు కదా, ఎడబాటు ఇంట్లోనే ఉంటాడు, వస్తూ పోతూ ఉంటాడు, చక్కగా అల్లుడిగా ఉండొచ్చు, చంపినట్టు కూడా పెద్దగా ఏమీ తెలియదు అన్నట్లుగా ఆయన ప్లాన్ చేసి, ఇదిగో నువ్వు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటే దావీదు ఆశ్చర్యపోతాడు. నేను ఏపాటి వాడిని, నేను ఎంతటి వాడిని, రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకునేంత అర్హుడిని కాదు నేను అని అంటే, ఏం పర్లేదు నేను నీకు ఇస్తాను, నా కుమార్తె కూడా నువ్వంటే ప్రేమ ఉన్నది అని అన్నప్పుడు, అయితే నీకు పని ఏంటంటే కొంతమందిని గడువు దాటక మునిపే 27వ వచనం, గడువు దాటక మునిపే లేచి తన వారిలో పోయి ఫిలిష్తీయులు 200 మందిని హతము చేసి వారు ముందోడు తీసుకుని వచ్చి రాజులకు అల్లుడు కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసి. ఇక్కడ సౌలు పరీక్ష పెట్టాడు. ఎవరు పెట్టాడంటే ఒక పని పెట్టాడు, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను చంపేసిరా, ఆ లెక్క పూర్తి చేయన్నాడు. ఇక ఎప్పుడైతే పెళ్ళి నా కూతుర్ని ఇస్తాను అని అన్నప్పుడు ఇంకా ఆ గడువు పెట్టాడు. ఆ గడువు కంటే ముందుగానే, ఎందుకంటే రాజుగారు కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు, అదొక పెద్ద లక్ష్యం అన్నమాట. అంత సంతోషంతో ముందుగానే వెళ్ళి శత్రువులందరినీ సంహరించి సౌలు దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పిన పని నేను చేశాను అన్నాడు. అనగానే కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఇక పెళ్లి చేసిన కాడి నుంచి దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగని 19వ వచనం, అంత సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడు యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా. చూడండి, ఒక మనిషి చంపటానికి ఎందుకు అంత కోపం వచ్చిందంటే అసూయ, ద్వేషం, పగ. ఇప్పుడు దావీదుకు మొదటి శత్రువు ఎవరు? పిల్లనిచ్చిన మామే. ఈరోజు మనకి శత్రువులు ఎవరో తెలుసా? మన ఇంటి వారే మనకి శత్రువులు. బయటోడు కాదు, బయటోడు ఉంటారు ఖచ్చితంగా, బయటోడు ఉంటాడు. బయటోడు కన్నా ముందు మన ఇంటిలో వాడే మనకు శత్రువు ఉంటాడు. ఆ మాట దేవుడే చెప్పాడు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34, 39వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. చూడండి, ఇక్కడ ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి ఏమవుతారంట? శత్రువులు అవుతారు. ఈరోజు మనము బయట ఎటు ఉంటాలండి, బయటైనా కనిపెట్టచ్చు శత్రువు ఎవడో, కానీ ఇంటి దొంగలు మాత్రం కనిపెట్టలేము. ఇంటి దొంగను మాత్రం అసలు కనిపెట్టలేము. ఇప్పుడు పిల్లనిచ్చిన మామే దావీదును చంపాలనుకున్నాడు. ఇది మామూలు పోరాటం కాదు. ఇక యేసయ్య కూడా చెప్తున్నాడు, ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి, ప్రభువును నమ్ముకోని వారికి ఎప్పుడు జగడములే ఉంటాయి. ప్రభువును నమ్ముకున్న మనకు, ప్రభువును నమ్ముకోని మన ఇంటిలో వారికి, అది తల్లిదండ్రులకైనా, భర్తతోనైనా, భార్యతోనైనా, అత్తతోనైనా, కోడలతోనైనా, అది బంధువులతోనైనా, ఎప్పుడు మనకి పోరాటం ఉంటానే ఉండిద్ది అని ఇగో ఈరోజు ఈ మత్తయి సువార్త దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి ఏమవుతారంట? శత్రువులు అవుతారు. సేవకుడికి శత్రువులు ఎవరో కాదు, తన విశ్వాసులే తన శత్రువులు. నిజం. సేవకుడి గురించి తన దగ్గరికి వచ్చే విశ్వాసులే తన సేవకుడి గురించి విరోధంగా మాట్లాడతారు, బయట చెడుగా చెప్తా ఉంటారు. ఈ మధ్యన గత వారంలో, ఒక 2 వారాల క్రితం
అమరావతి ఫ్లాట్ చిల్చిపేటలో ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడు. 7 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ ఉంటుంటే వస్తూ ఉన్న వాళ్ళు, సంఘానికి వస్తున్న వాళ్ళు మధ్యలో వాళ్ళు చేసిన కొన్ని చెడు పనులకి, వాళ్ళు చేసిన కొన్ని అన్యాయాలకి, కొన్ని చేసిన తప్పులకి దైవజనుడు ఖండించాడు, గద్దించాడు. అయినా కూడా సరి చేసుకోకుండా అలాంటి తప్పులే, కొన్ని తప్పులు ఈయన తెలియకోకుండా ఏయో చేస్తూ ఏవేవో వాళ్ళు ప్రవర్తన చేస్తూ వాళ్ళు ఏదో రకరకాలుగా చేస్తున్నారు. దీన్ని సేవకుడు సంఘంలో ఒంటరిగా వ్యక్తిగతంగా అన్నిసార్లు ఖండించి గద్దించాడు. చివరికి ఇక వాళ్ళు ఆ సంఘం మానేసిన కాడి నుంచి వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఆ సేవకుడు. ఇప్పుడు ఆ సేవకుడిను అక్కడి నుంచి లేపేయాలి. అక్కడి నుంచి అక్కడ అద్దెలు ఆ ఇంట్లో సేవ చేస్తున్నాడు. ఆ సేవకుడిని అక్కడిని తప్పించాలని ఈ వెళ్ళిపోయిన బ్యాచ్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుని, ఒక ముస్లిం వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తిని ఉసిగొలిపి ఈయన మందిరం మీదకి పంపించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లారి గంటల వరకు ఆ మందిరం బయట తాగి బీర్ బాటిల్స్ పగలగొట్టి, దూరం గుండా రాళ్ళు విసిరేసి, ఆ రేకులు పగలగొట్టి ఎంతో గందరగోళం ఆ రోజు చేశాడు. తెల్లారి కూడా చేశాడు. ఎవరయ్యా దీనికి కారకుడు ఎవరంటే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన విశ్వాసులే ఆ ఉంచుకున్న వ్యక్తితో రెచ్చగొట్టి ఈయన మీద ముసుకెళ్తారు. ఇప్పుడు సేవకుడు శత్రువులు ఎవరు? విశ్వాసులే. మన ఇంట్లో శత్రువులు ఎవరు? మన ఇంటి వాళ్ళే. మన ప్రభువు నమ్ముకుని దేవుడి దగ్గరికి వస్తుంటే మన శత్రువులు ఎవరో తెలుసా? మన ఇంటి వారే. నమ్మని వారే మనకు శత్రువు. ప్రభువును నమ్మని ఉంటారే మన ఇంట్లో, వాళ్ళే మనకు శత్రువు. ఇది ప్రతి ఇంటిలో ఇలాంటి వారు ఉంటారు. అందుకే ఒక మనిషిని ఇంటి వారే అతనికి ఏమవుతారు? శత్రువులు అవుతారు అన్నాడు. పిల్లనిచ్చిన మామ అల్లుడిని చంపాలనుకుంటున్నాడు. ఎవడైనా అల్లుడు కూతురు కాపురం నిలబడాలి, కూతురు కాపురం బాగుండాలి, కూతురు జీవితాన్ని బాగుండాలి, కష్టమో నష్టమో ఇష్టమో ఉన్నా ఏది ఉంది ఎలాగున్నా కూడా బాగుండాలని కోరుకుంటాడు తల్లిదండ్రులు. అల్లుడు కుటుంబం, కూతురు కుటుంబం బాగుండాలని కోరుకుంటారు అత్త మామ. కానీ ఈయనేంటి? చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఆ సేవకుల మీద కూడా ఎందుకు వాళ్ళు ఉసుగలిపారంటే అసూయ, ద్వేషం, ఈర్ష. అందుకే మనకి శత్రువులు, సేవకులు శత్రువులు ఎవరో కాదు, విశ్వాసలే. మన సేవకుల గురించి చెప్పుకుంటా ఉంటారు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు బయట. ఏముందిలే అని అంటా ఉంటారు, ఏముంది ఏదో రకరకాల మాటలు అంటూ ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది ఎందుకు ఆ మాటలు అంటారంటే వారిలో సరైన భక్తి లేదు. భక్తి ఉన్నవాడు ఎవడు కూడా చెడుగా మాట్లాడు. ఇప్పుడు సౌలులో భక్తి ఉంటే నేను చేయలేని పని దావీదు చేసాడు రా బాబు, రాజుగా నేను చేయలేదు. నేను చేయలేని పని ఒక చిన్నవాడైనా, గొర్రెలు కాచుకునేవాడైనా గొల్లియాతును చంపగలిగాడు, మన ఇశ్రాయేలును ఫిలిష్తీ చేతి నుంచి కాపాడాడు అని సంతోషపడాలి. అలా కాకుండా దావీదునే పొగుడుతున్నారని సౌలుకు కోపం వచ్చి, అసూయ వచ్చి చివరికి చంపడానికే ప్రయత్నించాడు. ఆ ప్లాన్ ఎలా వేసాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేసి చంపాలనుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కూడా ఇంతే. ఈ రోజుల్లో మనుషులు చంపటానికి ప్రధానమైన కారణం అసూయ, ద్వేషం, ఈర్ష్య. అయితే దావీదుతో దేవుడు ఏమన్నాడు? నీకు దేవుడు చివరికి ఏమిచ్చాడు? అతని నలుదిక్కుల దావీదుకి ఏమిచ్చాడంట? శత్రువులందరి మీద అతనికి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. శత్రువులందరి మీద, అది ఇంటిలో వాళ్ళ మీద, బంధువుల మీద, రక్త సంబంధుల మీద, శత్రువుల మీద, ఫిలిష్తీయుల మీద, అందరి మీద దావీదుకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవుడు అలాంటి విజయము ఈరోజు మనకు కూడా కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే విజయం ఇచ్చే దేవుడు ఆయన. అయితే ఆ దైవశుడితో
ఆ జరిగిన విషయంలో కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేమందరూ సేవకులు అందరూ వెళ్ళి అక్కడ డీల్ చేసి మాట్లాడి ఎవరెవరు ఏం చేయాలో అవన్నీ డిస్కషన్ చేసిన తర్వాత ఆయన ఏ వ్యక్తి అయితే అలా చేశాడో ఆ వ్యక్తి క్షమాపణ కోరుకోవడం జరిగింది. నాకు తెలియదు ఇది ఆడవాళ్ళ సమస్య, నాకు తెలియదు ఇది సేవకుడు అలాగా ఇలా మంచోడు అన్నది అని నాకు తెలియకుండా ఇలాగా వాళ్ళ యొక్క ప్రోత్బలం అంతా నేను తప్పు చేశానని క్షమించండి అని ఆ తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ కోరటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే మనకి శత్రువులు ఎవరో కాదు, సేవకుడు శత్రువులు ఎవరో కాదు, మన ఇంట్లో వాళ్ళు మనకి శత్రువులు ఎవరో కాదు, మన ఇంట్లో వాళ్ళే. సేవకుడు శత్రువులు ఎవరో కాదు, మన విశ్వాసులే మన శత్రువులు అవుతారు ఒక్కోసారి. ఎందుకంటే సరైన అవగాహన ఆత్మీయత లేని వారు అలా శత్రువులు అవుతూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభువును అప్పగించింది ఎవరు? బయటోడా? కాదు కాదు. యేసు ప్రభువును సిలువుకు అప్పగించింది వారు ఎవరు? బయటోడు కాదు. 12 మందిలో ఒకడే ఆర్థిక శాఖ మంత్రి. ఎప్పుడు డబ్బు వాడి చేతిలో ఉండిద్దామంట, వచ్చిన డబ్బులంతా ఆయన చేతిలో పెట్టేవాడు దేవుడు. ఎప్పుడు కూడా ఇస్కరియోతు యోధాను చెప్తూ మధ్యలో చెప్తూ ఉండేవాడు. అయినా కూడా ఇస్కరియోతు యోధా 12 మంది శిష్యులు ఒక్కడో యేసు ప్రభుని ఏం చేశారంటే సైనికులకు, ఆ యొక్క రాజుకు, సిలువకు అప్పగించాడు. ఎవరు అప్పగించారు? బయటోడు కాదు. ఈ పూట ఈ టైంలో ఎక్కడుంటాడు తెలుసా? ఫలానా చోట ప్రార్థన చేస్తూ ఉంటాడు, రండి నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుని చక్కగా అప్పగించాడు. అప్పుడు యేసయ్య అంటాడు, యోధా నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇంటి వారే, ఒక మనుషుడి ఇంటి వారే అతనికి ఏమవుతారంట? శత్రువులు అవుతారు. మన ఇంటి వారే ఎవరో ఈ ఇంటి వారు అంటే ఆత్మీయత లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, వాక్యం సత్యం తెలియని వాళ్ళు, వాక్యం లోతైన భక్తి ఎరగని వారు. సౌలు ఎరగకుండా దావీదును చంపాలనుకున్నాడు. ఇంకా ఏం చేయాలని చూశాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదువుకున్న దాంట్లో 9వ నుంచి 10వ వచనం చదువుతాం. 9, 10. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చును. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుని ఉండును. దావీదు సితార వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్న తాత్పర్యము కలిగి ఈట విసిరును. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకున్న ఈటి గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకుని పారిపోయిను. ఎప్పుడైతే సౌలుకు ఒక దురాత్మ వచ్చింది, ఆ దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వాయిద్యాలు వాయించాలి. ఎందుకంటే దావీదుకున్న గిఫ్ట్ ఏంటంటే సితారాలు వాయిస్తే దురాత్మ, సౌలుకు పట్టిన దురాత్మ పోతూ ఉండేది. ఆ టైంలో దురాత్మ పట్టిన సౌలుకు పక్కనే దావీదు వచ్చి వాయిద్యం సితారాలు వాయిస్తూ ఉంటుంటే ఇతను ఏం చేశాడంటే ఒక ఈటిని తీసుకుని అతని మీదకి విసిరేశాడు. దావీదు మీదకి గోడకి దెబ్బగా అతుక్కుపోతాడు. కానీ దావీదు అక్కడ నుండి ఏం చేశాడంటే తప్పించుకుని పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అంటాడు, వాళ్ళ ఇందాక 19వ వచనం చదువుకున్నాం కదా, కొడుకులు కూడా చెప్తున్నాడు ఏమని? మీరు దావీదును చంపవలెను, తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితో చెప్పగా. ఇతను చంపటడానికి ప్రయత్నం చేయడమే కాదు, తన పిల్లలను కూడా రెచ్చగొడుతున్నాడు, దావీదును చంపాలి. తన పని వాళ్ళు చెప్తున్నాడు, దావీదును చంపాలి. అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు 5వ వచనం, అతని ప్రాణము తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగు చేసిను. అది నీవే చూసి సంతోషించుతివి కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా. కొడుకుడు దావీదు అంటే ఇష్టం. దావీదు ఎలాంటి తప్పు చేయలే, దావీదు మంచివాడు. దావీదు గొల్యాతును చంపాడు. మా నాన్న చేయలేని పని, మేము చేయలేని పని దావీదు చంపాడు. కాబట్టి దావీదు యొక్క మనసు యోనాతాను మనసు కలిసి మంచి ఫ్రెండ్షిప్గా ఉన్నారు.
ఎప్పుడైతే ఈ సౌలు కొడుకుతో యోనాతాను తన యొక్క సైనికులతో చెప్తున్నాడు దావీదు చంపాలి అన్నప్పుడు ఈ యొక్క యోనాతాను అంటున్నాడు, నాన్న ఎందుకు నాన్న, ఏం తప్పు చేశాడు నాన్న, నువ్వు చేయలేని పని దావీదు చేశాడు నాన్న, అతను నాకు ఏ కపటం కనబడతలేదు, అతను నాకు ఏ తప్పు కనబడతలేదు, నువ్వెందుకు అతనిని చంపాలనుకుంటున్నావు అని యోనాతాను సౌలు అడుగుతాడు. సౌలు అంటాడు, నీకు అనవసరం అని కోపం తెచ్చుకుని రౌద్రుడై మరింత కోపంతో దావీదును చంపాలనుకుంటాడు. ఎవరైనా దావీదుకి ఎవరో ఏమవుతారంటే పిల్లనిచ్చిన మామ, శత్రువు. హల్లెలూయా. మన ఇంటి వారే మనకు శత్రువులుగా ఉంటారు. ఎంతోమంది మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసేది ఎవరో తెలుసా? మన ఇంట్లో వాళ్ళు. లేనిది ఉన్నది లేనిగా చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? మన ఇంట్లో వాళ్ళు. ఒక సేవకుల గురించి బయట చెడుగా ప్రచారం చేసేది ఎవరో తెలుసా? ఆయన విశ్వాసలే. ఎందుకు ఈ బుద్ధి ఎందుకు వాళ్ళకు కలుగుతుందంటే సరైన భక్తి లేక, సరైన ఆత్మీయత లేక, సరైన విశ్వాసం లేక, ఒక సేవకుల గురించి, నా ఆత్మీయ సేవకుల గురించి నేను మాట్లాడడం తప్పు అని ఆలోచన, ఇంగిత జ్ఞానం లేక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. లేదా నా ఇంట్లో వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, లేదా నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా అత్త, నా మామ, నా కుటుంబ సభ్యుల గురించి నేను చెడుగా చెప్పకూడదు, నా గుడ్డు బయటకు చెప్పుకోకూడదు. కానీ మొదటి శత్రువు ఇంటిలో. హల్లెలూయా. దావీదుకి నలుదిక్కులు విజయం ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళ నుంచి విజయం ఇచ్చాడు. పిల్లనిచ్చి చివరికి మనం చూసుకున్నట్టయితే అనేక సార్లు పలానా చోట దావీదు ఉన్నాడా అంటే సౌలు వెళ్ళిపోయాడు, వెళ్ళి అక్కడ పట్టుకోపోయేవాడు, అక్కడి నుంచి దావీదు పారిపోయేవాడు. మరొక చోట అయ్యా దావీదు ఆ గుహలో దాక్కున్నాడా అంటే అక్కడికి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళి ఈటి ఇసిరేసే లోపు అక్కడి నుంచి పారిపోయేవాడు. అలా 4-5 స్థలాలు దావీదు తప్పించుకుంటూ పారిపోతూ ఉండేవాడు. సౌలు దావీదు మీదకి ఈట విసిరివేస్తూ వచ్చేవాడు. కానీ ఒక్కసారి కూడా ఏం చేయలేదంటే దావీదు దొరకల. సౌలు చేతిలో దావీదు చనిపోవాల. చివరికి సౌలే మరణం చేశాడు. ఎవడైతే అసూయతో ఉన్నాడో, ఎవరైతే దావీదు మీద కక్ష కట్టుకుని లేనిపోని వేసి అతను చంపనుకున్నాడో, చివరికి యుద్ధంలో సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలుతో పాటు తన బిడ్డలు మొత్తం చచ్చిపోతాడు. చూడండి ఆ మాట మనం చూద్దాం బైబిల్లో. సమూయేలు గ్రంథం 31 సమూయేలు 31. అంతలో 1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట నుండి పారిపోయి గిల్బో పర్వతం ఫిలిష్తీయులు వారిని హతం చేయొచ్చు. సౌలును అతని కుమారును తరుముచు యోనాతాను, అబీనాదాబును, మెల్కీషా అని సౌలు కుమారును హతం చేసి యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు పొందింది. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకున్నట్టు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధాలు మోయవరకు చెప్పగా అతడు భయం చేత అలాగే చేయనొలగును కనుక సౌలు తన కత్తె పట్టుకుని దాని మీద పడిన. సౌలు మరణమైనని అతని ఆయుధమును మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమైన. ఈలాగన సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక్క దినమనే చచ్చిపోయారు. ఒకే రోజు తండ్రి కొడుకులు ఆ యుద్ధంలో చచ్చిపోయారు. అదే దావీదును మెచ్చుకున్నట్లయితే ఇంత శిక్ష వచ్చేదా, ఇంత శ్రమ వచ్చేదా, ఇన్ని కష్టాలు వచ్చాయా, ఇన్ని బాధలు వచ్చాయా? అరే నేను చేయలేని పని దావీదు చేసాడ్రా అని దావీదును గౌరవించి, సరే పిల్లనిచ్చే కదా, పిల్లనిచ్చిన పాపానికైనా అల్లుడు చంపుకోకుండా జాగ్రత్త చూసుకునేది చాలా బాగుండేది. కానీ ఇతను చేసిన పని ఏంటంటే ఒకే ఒక్కటి అసూయ. ఈ ఒక్క అసూయతోనే ఏం చేశాడంటే చంపటానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు దావీదుకు తన ఇంటి వారి మీద కూడా ఏమిచ్చాడు?
జయమిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? తన ఇంటి వారి మీద కూడా జయమిచ్చాడు. సౌలు చంపాలనుకున్న ఆయనే చివరికి ఆయనే శత్రువుల చేతిలో, ఫిలిస్తీయుల చేతిలో, చివరికి తన ఆయుధాలు మోయువాడి చేతిలో ఆ కత్తి మీద ఆయన పడిపోయి చచ్చిపోయాడు. అందుకే నిజంగా అన్యాయంగా ఎవరి మీదైనా మనము ఏదైనా చెయ్యాలనుకుంటే, ఏదైనా నెపం వేయాలనుకున్నా, లేదా వాడిని ఏదో మాయం చేయాలి, వాడిని లేపేయాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్నా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే అన్యాయం చేసేవాడిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగిన శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా పడింది. కానీ దావీదును దేవుడు ఫస్ట్ తన శత్రువులైన మొదట తన ఇంటి వారి మీద నుంచి మరలా కొంచెం ముందుకెళ్తే కొడుకు లేచాడు. ఎవరి మీదకి? దావీదు మీద. దావీదు మీదకి కొడుకు లేచాడు. కొడుకు లేచి కొడుకు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు కొడుకు చేతిలో చనిపోవటం కన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెస్ట్ అని రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్కన దావీదు పక్కన 400 మంది మంచి వీరులు ఉంటారు. వాళ్ళు అంటారు, ఒక్క మాట చెప్పాయా వాడిని లేపేస్తాం, ఒక్క మాట చెప్పు. అంత బలం కలిగిన వాళ్ళు. లేదు దేవుడు పరీక్ష పెట్టాడేమో, ఈ అవమానాలు, ఈ నిందలు అనుభవించడానికి ఒకవేళ దేవుడు అనుమతించాడేమోనని ఆ కొడుకు తిడుతుండగానే ఆ రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని మొత్తం విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దావీదు ఓర్చుకున్నాడు. చివరికి ఏమైంది తెలుసా? కొడుకు కూడా చచ్చిపోతాడు. తండ్రి మీద లెగిసిన కొడుకు కూడా చచ్చిపోతాడు. అందుకే అంటున్నారు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నది. కానీ నీ తల్లిని నీ తండ్రిని కొట్టు అని బైబిల్ ఎక్కడ లేదు. కొట్టినోడు మాత్రం ఏమైపోతాడో బైబిల్ క్షుణ్ణంగా ఉంది. వాడు ఒక దేశదిమ్మరైపోతాడు. ఒక జీవితమే హఠాత్ మరణం, హఠాత్ జీవితం అంత భయంకరంగా. ఇప్పుడు తండ్రిని చంపాలని, దావీదు చంపాలన్న కొడుకు మీద కూడా దావీదుకి దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. పిల్లనిచ్చిన మా మీద దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. వీళ్ళెవరో ఇంటిలో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. కీర్తనలో ఒక మాట అంటాడు, ఇదిగో నా మీద మడిమనెత్తిన వాడు బయటోడు కాదు, వాడు ఎవడో తెలుసా? నా ఇంటి వాడే అంటాడు. అది భలే ఉంటుంది ఆ మాట. ఒక్కసారి ఆ మాట చదువుతాం. హల్లెలూయా. కీర్తనలు 55వ కీర్తన 12వ వచనం. 55వ కీర్తన 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువు అయినలా నేను దానిని సహింపవచ్చు. నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. నన్ను నా మీద కోపడేవాడు, నన్ను దూషించేవాడు, నా మీద పగపట్టేవాడు బయటోడు కాదు. ఎవరు మరి? ఇంటిలో వాడే. అందుకే బయట దొంగలైనా కనిపెట్టచ్చు, కానీ ఇంట్లో దొంగ అసలు కనిపెట్టలేము. ఒక ఆమె అంటుంది, 7,000 రూపాయలు పోగొట్టుకున్నానయ్యా. 7,000 చిల్లర ఎంత ఉంది పర్సులో పెట్టుకున్నాను, వచ్చాను, ఇక్కడ పడిందో అనుకున్నాను, కొట్టుకెళ్ళాను, కొట్టులో పడిందేమో అనుకున్నాను, కొట్టులో కూడా ఏమో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను, తర్వాత ఏమీ అర్థం కాలేదు. నేను వెళ్ళిన ప్రాంతంలో పడిందా, కొట్టు కింద పడిందా, ఇంట్లో పడిందా అని కన్ఫ్యూజ్గా ఉందని అనుకుంటుంది. అయితే ఎక్కడ పోదు కానీ ఆమె డౌట్, నా కొడుకే తీసుకుంటాను. నేను వెంటనే అన్నా, ఎవరు పోదు, ఒకవేళ అక్కడ పోయినా కొట్టులో పోయినా నువ్వు తెలిసిన ఆమె కాబట్టి ఎవరో దొరికింది నీకు ఎమ్మటే ఇస్తారు. నీ తీసింది కూడా నీకు ఇంట్లో వాడు, నీ కొడుకే ఆ డబ్బులు తీసేరన్న. నిజమేనయ్యా అంట. ఎందుకనంటే ఆ కొడుకు గురించి ఆ తల్లికి బాగా తెలుసు కదా. బయట వాళ్ళ కన్నా కొడుకు గురించి తల్లికి బాగా తెలుసు.
వాడు ఎలాంటి వాడో, వాడు ఎలాంటి చేష్టలు చేస్తాడో, వాడు ఎలాంటి జీవితం అని తల్లికి బాగా తెలుస్తుంది. తండ్రికి పెద్ద తెలిసే తెలియకపోయినా తల్లికి మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి. వెంటనే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇంట్లో దొంగ, బయట దొంగ అంటే దొంగ మనం చెప్పలేము, కానీ ఇంట్లో దొంగ అంటే మనం త్వరగా ఏం చేయలేము, కనిపెట్టలేము. అవును చెప్పి నిజమే, నా కొడుకే తీసుకుంటాడు. ఇప్పుడు అడిగితే మళ్ళీ రివర్స్ అవుతాడు. ఎందుకు పోగొట్టావు, మళ్ళీ తీసుకున్నా కాకుండా ఎందుకు పోగొట్టావు, ఎక్కడ పోగొట్టావు, మళ్ళీ ఈ గొడవ ఎక్కువైపోయింది, ఈ గొడవ కన్నా పోతే పోయింది అని ప్రశాంతంగా ఉన్నాను అయ్యా. అంతే, తప్పదు. ఇంట్లో దొంగను ఎవరు పట్టుకోలేవు. అందుకే దావీదు అన్నాడు, నన్ను దూషించేవాడు ఎవరు కాదు, శత్రువు కాదు, నా మీద పగపట్టేవాడు బయటోడు కాదు. అలాంటి వాడైతే నేను దాక్కోవచ్చు, కానీ నా ఇంట్లో వాడే. ఈరోజు దావీదు మీదకి విషం చూపింది ఎవరో తెలుసు, విషం చూసింది ఎవరో తెలుసా, అసూయ వచ్చింది ఎవరో తెలుసా, బయటోడు కాదు, ఇంట్లో వాడే. ఒక సేవకుడి మీద చెడుగా మాట్లాడే, చెడుగా స్ప్రెడ్, లేదా సంఘం గురించి, సంఘంలో ఉన్న జనాల గురించి, సంఘంలో ఉన్న వచ్చే ప్రజల గురించి కూడా ఏముందిలే అని తేలికగా మాట్లాడేవాడు ఎవడో కాదు, విశ్వాసులే, సంఘ విశ్వాసులే. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మరొక మాట మనం ప్రార్థన చేసుకున్నాం. 2 సమూయేలు 3:1 వచ్చింది. 2 సమూయేలు 3:1 వచ్చింది. 2 సమూయేలు 3:1. దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సౌలుతోనే ఆ యుద్ధము, ఆ అసూయ ఆకలంట. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధం జరగగా దావీదేమో అంతకంతకు వదులుతూ ఉన్నాడు, సౌలేమో అంతకంతకు నీరసిల్లుతూ ఉన్నాడు. అన్యాయంగా ఒకరి మీద ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఆ అన్యాయం చేసేవాడేమో రోజు రోజుకి నీరసం, అంటే సన్నగిలిపోతాడు, లోతుల్లో పడిపోతాడు, లేదా సమస్యల్లో ఇరుకుంటాడు, లేకపోతే అతను వర్ధిల్లలేడు. అయితే ఏ అన్యాయం చేయకోకుండా నీతిగా నిజాయితీగా జీవించే వ్యక్తి మాత్రం అంతకంతకు ఏమవుతారంట, వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత సౌలుతో అనేక మంది యుద్ధాలు. తర్వాత ఫిలిస్తీన్లు చూడండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క 17వ వచనం నుంచి 25వ వచనం మనం చూసుకుంటే 18వ వచనంలో ఫిలిస్తీయులు దండెత్తి వచ్చే రఫాయిములో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయినా వారి చేతికి అప్పగించిన అని యెహోవా విచారణ చేసిన, పొమ్ము నిస్సందేహంగా వారిని చేతికి అప్పగించని యెహోవా సెలవిచ్చింది. 23వ వచనం. దావీదు యెహోవా విచారణ, మరలా ఫిలిస్తీయులు వచ్చినప్పుడు దావీదు యెహోవా విచారణ చేసింది. అందుకు యెహోవా, నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్టు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్టు కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీయులు హతము చేసికై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చింది. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గెజెరా వరకు ఫిలిస్తీయులు తరుముచూ హతం చేసి, ఇప్పటి వరకేమో ఇంట్లో వాళ్ళు, మామ, కొడుకు, రకరకాల పోరాటాలు అన్నిటి మీద జయం పొందుకున్నాడు దావీదు. ఇప్పుడు శత్రువులు, ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఫిలిస్తీయులు దావీదుని చంపడానికి లేదా రాజ్యాన్ని లాక్కోవడానికి ఎంతో పోరాటం చేసినప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ప్రభువా, వాళ్ళు వస్తున్నారు, మరి నేను యుద్ధానికి వెళ్ళమంటామంటే వెళ్ళు అన్నప్పుడు అక్కడ దావీదు విజయం ఇచ్చేవాడు. మరొక చోటకి వెళ్ళమంటావా అంటే ఇప్పుడు ఆగు, కాసేపు ఆగి మళ్ళా తర్వాత వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు దావీదుకి విజయం ఇచ్చాడు. అంటే ఇప్పుడు నలుదిక్కులు
ఇటు ఇంట్లో వాళ్ళ మీద జయమిచ్చాడు దావీదుకి, ఇటు శత్రువులందరి మీద కూడా దావీదుకి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. అందుకే మనం చదువుకున్నాం ఆ మాట 7వ అధ్యాయం 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు ఏం చేశాడంట? నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ శత్రువులందరి మీద 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాడు. దావీదుకు ఒక స్టేజ్కి వచ్చేసరికి అందరి మీద విజయం వచ్చేసింది. అటు కుటుంబం మీద విజయం, శత్రువుల మీద విజయం, అందరి మీద విజయం ఇచ్చిన దేవుడును దావీదు గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన శత్రువులు మీద, మన శత్రువులు ఎవరైనా సరే, అది ఇంట్లో వల్ల బయట వల్ల ఎవరైనా సరే, వాళ్ళందరి మీద కూడా మనకి జయమిచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనిషి అన్న తర్వాత మనకి రాజు లాంటి వాడికి శత్రువులు ఉన్నారు. రాజు లాంటి వ్యక్తులకే ఇంట్లో శత్రువులు ఉన్నారు. ఆయనకే శత్రువులు ఉంటే మనకెందుకు ఉంటారు? నాకెందుకు ఉంటారు? నాకుండేవాళ్ళు నాకు ఉన్నారు, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. కానీ వీటన్నిటి మీద దేవుడు నీకు నాకు ఏమిస్తాడంటే విజయం ఇస్తాడు, నెమ్మది కలిగి చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకం అయినను వాటన్నిటిని తప్పించేవాడు కూడా యెహోవాయే. కాబట్టి ఈరోజు మనము దేవుని యందు దావీదుకు దేవుడు అంత కృప. ఎందుకు అంటే దావీదుకి దేవుడు అంటే అంత ఇష్టం. ఎందుకు దావీదుకు ప్రతి విషయంలో జయం ఎందుకు ఇచ్చాడు? అటు ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట వాళ్ళ మీద కానీ శత్రువుల మీద ఎందుకు అంత విజయం దావీదుకి ఇవ్వగలిగాడంటే దావీదుకున్న లక్షణం మనం కలిగి ఉండాలి. దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని స్తుతించడం అన్నా, పాటలు పాడటం అన్నా, దేవుని ఆరాధించడం అన్నా, దేవుని గణపరచడం అన్నా, దేవుని కోసం నిలబడటం అన్నా ఎంతో ఇష్టం దావీదుకి. అలాగా దావీదులాగా మనం నిలబడగలిగితే నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు జయిస్తాడు. మనం ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు రాని వాళ్ళ మీద కూడా మనకి జయిస్తాడు, బయట వాళ్ళ మీద మనకు జయిస్తాడు. అయితే దావీదు లాంటి గుణ లక్షణాలు ఎలా అయితే ఉండేవో దేవుడు అంటే ఎంత ఇష్టం కలిగి ఉన్నాను. ఒకటే కోరుకునేవాడు, అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, అయ్యా నీ పాదాల దగ్గర ఉండాలి. నేను లేకపోయినా నా పిల్లల నా రాజ్యం మాత్రం స్థిరంగా ఉండాలి అయ్యా. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఉన్నా లేకపోయినా నీ తరతరాలు ఒక రాజ్యం మాత్రం నీ స్వాస్థ్యానికి ఇస్తాను అన్నాడు. అందుకే దావీదు లేకపోయినా తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చిన తన యొక్క స్వాస్థ్యం అలా ఉంది. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి కూడా దావీదు గోత్రం నుంచి పుట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం, మనకు కూడా అలాంటి జయము శత్రువులందరి మీద, ప్రతి పరిస్థితుల మీద. రోగం అనే శత్రువు, మనకు కూడా కొన్ని శత్రువులు ఉన్నారు. రోగం అనే శత్రువు, ఆర్థిక సమస్యలు అనే శత్రువు, మన కష్టంలో అభివృద్ధి రానివ్వకుండా వచ్చే శత్రువు, కుటుంబంలో శత్రువులు, బంధువులు శత్రువులు, రక్త సంబంధ శత్రువులు, ఇరుగు పొరుగుల శత్రువులు, ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి. పోరాటాలు లేని మనిషి లేడు. ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. అయితే వీటన్నిటిలో మనం జయము సాధించాలంటే దావీదులాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో మనం విన్నవించుకుంటే. ఎందుకంటే దావీదుకు ఒక మంచి లక్షణం ఏంటంటే సార్, ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఇదిగో వాళ్ళు ఎట్లా అంటున్నారు అయ్యా, వీడు ఎట్లా అంటున్నారు, అన్నీ కూడా దేవుడు చెప్పుకునేవాడు. అందుకే దేవుడు దావీదు అంటే చాలా ఇష్టం, నా హృదయానుసారం అంటాడు. ఈరోజు మనం కూడా అలాంటి గొప్ప విజయం మనకు కూడా దేవుడు కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, దేవుడికి మాట ద్వారా మనతో మాట్లాడినట్లయితే, దావీదుకి ఇచ్చిన జయం శత్రువుల మీద, కుటుంబముల మీద, రక్త సంబంధికుల మీద, కన్న కొడుకుల మీద, పిల్లనిచ్చిన మామ మీద, శత్రువుల మీద, ఫిలిస్తీన్ల మీద, అందరి మీద దావీదుకి జయమిచ్చాడు.
ఈరోజు నీకు నాకు కూడా, నీకు నాకు ఎవరు ఏ శత్రువులు ఉన్నా వాళ్ళందరి మీద కూడా జయించే దేవుడు, వాళ్ళందరి మీద కూడా నీకు జయించే దేవుడు. ఆ జయించే దేవుడి వైపు చూద్దాం, ఆయన పాదాల దగ్గర సాగిలపడదాం, ఆయనకు చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన తప్ప మనకు దారి లేదు, ఆయన ఒక్కడే మనకు శరణ్యం. ఇదిగో ఆయన చిన్నాడు, ఎలుగెత్తి కన్నులెత్తి నేను వైపు చూస్తున్నానయ్యా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిందో యెహోవా వలనే నాకు సహాయం కలిగినట్టున్నాడు. ఇదిగో ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, నోరు తెచ్చి ఒక్క నిమిషం అందరూ నీ శత్రువులు అందరి మీద నాకు జయం దయచే, నా శత్రువు అందరి మీద, అది ఏ శత్రువులైనా సరే. ఇదిగో బయట పోరాటాలైనా, కుటుంబ పోరాటాలైనా, ఎవరు మనల్ని ఆత్మీయంగా అర్థం చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారందరి మీద మనకి జయం కావాలి. ఇదిగో సేవకులకి శత్రువులు విశ్వాసలేదంట. ఇదిగో ఇంట్లో వాళ్ళే చెడుగా మాట్లాడుతూ వీటన్నిటి మీద మనకి జయము రావాలి. ఆ జయమిచ్చే దేవుడి వైపు చూద్దాం, ఎందుకంటే దేవుడు జయమిచ్చే దేవుడు. ప్రార్థించి అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా.